హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ. నేను మీ విజయ్ కుమార్. ఈ వీడియోలో ముఖ్యంగా హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ యొక్క ఎస్డబ్ల్యూకు సంబంధించినటువంటి మరి ఫైనల్ లిస్టు ఎప్పుడు ఇస్తారు, ఇంకెంత కాలం ఎదురు చూడాలని చెప్పేసి మరి చాలామంది నిరుద్యోగులు అయితే కామెంట్ చేస్తున్నారు. ఎప్పుడు రావచ్చు మనకు మరి ఫైనల్ సెలక్షన్ జాబితా అనేది. అదేవిధంగా గ్రూప్ 4కి సంబంధించి కూడా చాలామంది అభ్యర్థులు అడుగుతున్నారు. సార్, గ్రూప్ 4కి సంబంధించి మరి రీసెంట్గా ఒక వార్త కూడా వార్తాపత్రికల్లో రావడం జరిగింది. చాలామంది మరి ఉద్యోగాల్లో చేరలేదు, ఉద్యోగం వచ్చినా కానీ బ్యాక్లాగ్ అయిపోయినాయి ఆ పోస్టులన్నీ కూడా. మరి సెకండ్ లిస్ట్ ఏమన్నా ఎక్స్పెక్ట్ చేయవచ్చా, సెకండ్ లిస్టు ఉంటుందా అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. అదేవిధంగా గ్రూప్ 3 ఎగ్జామ్ రాసినటువంటి అభ్యర్థులందరూ కూడా ఫైనల్కి ఎప్పుడు ఇస్తారు సార్, ఫైనల్కి ఎప్పుడు ఇస్తారు, అదేవిధంగా మరి జిఆర్ఎల్ దానికి సంబంధించి జిఆర్ఎల్ ఎప్పుడు ఇస్తారు, మరి చాలా రోజులు అవుతుంది ఎగ్జామ్ రాసి కూడా, మరి ఎప్పుడు రావచ్చు ఏంటి అనేటటువంటి అంశం మీద చాలామంది మిత్రులు అయితే కామెంట్ రూపంలో అటు మరి ఫోన్ చేసి కూడా అడుగుతున్నారు. వీటన్నింటికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు ఈ వీడియోలో అందించేటటువంటి ప్రయత్నం చేస్తాను. వీడియోని తప్పకుండా ప్రతి ఒక్కరూ దయచేసి మిత్రమా లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి. ఇక అంశంలోకి వెళ్లే ముందు చిన్న అనౌన్స్మెంటు. డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థుల కోసం ఎస్ఏ బయోసైన్స్ వాళ్ళ కోసం మరి 90 రోజుల ప్రణాళిక అనేది తీసుకురావడం జరిగింది. టెస్ట్ సిరీస్ అండి. ఎవ్రీడే మీకు యాప్లో మరి ఎగ్జామ్స్ అనేవి అందించడం జరుగుతుంది. డౌన్లోడ్ చేసుకోండి మన యొక్క మాస్టర్ టీవీ ఎడ్యుకేషన్ యాప్ అనేది. సో ప్లే స్టోర్లో అందుబాటులో ఉంది. లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అదేవిధంగా ఎస్ఏ సోషల్ వాళ్ళకి సంబంధించి కూడా మరి రెగ్యులర్గా మనమైతే ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తున్నాము. మిత్రమా ఒకటే గమనించు, డిఎస్సి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత 50 రోజుల కన్నా ఎక్కువ సమయం అయితే ఇవ్వరు. కాబట్టి కొండంత సిలబస్ ఇప్పుడు నువ్వు చదివి ప్రాక్టీస్ చేయాలంటే కనుక ఇప్పుడే నువ్వు టెస్ట్ సిరీస్ తీసుకోవడం అనేది చాలా ఉత్తమం. 1 ఇయర్ వ్యాలిడిటీతోని పూర్తి సిలబస్ కవర్ అయ్యే విధంగా ఇందులో మీకు అందించడం జరుగుతుంది. రైట్, ఇక గ్రూప్ 4కి సంబంధించి మాట్లాడేటటువంటి ప్రయత్నం చేద్దాం మిత్రమా. మరి టీజీపీఎస్సీ నుంచి వెలువడినటువంటి అతిపెద్ద నోటిఫికేషన్ గ్రూప్ 4. మరి ఎక్కువ వేలలో 8,000 పోస్టులకు పైగా ఉన్నటువంటి నోటిఫికేషను గ్రూప్ 4. చాలా లక్షల్లో మరి పోటీ పడ్డారు అభ్యర్థులందరూ కూడా. మరి సర్టిఫికేట్ వెరిఫికేషన్కి చాలామంది ఎంపిక అయినా కానీ మరి వేరే ఉద్యోగాలకు సెలెక్ట్ కావడంతో వాళ్ళందరూ కూడా మరి ఆ యొక్క ఉద్యోగాన్ని వదులుకోవడం జరిగింది. భారీగా మనకు గ్రూప్ 4లో మరి బ్యాక్లాగ్ పోస్టులు అయితే ఉండడం జరిగింది. మరి ప్రభుత్వం దీని మీద ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం కూడా తీసుకోలేదు మిత్రమా. ఇక్కడ మీరు చూడవచ్చు, వర్సిటీల్లో చేరని గ్రూప్ 4 ఉద్యోగులు 91 మంది ఉన్నారు. రాష్ట్రంలో టీజీపీఎస్సీ నిర్వహించినటువంటి గ్రూప్ 4 ద్వారా 11 విశ్వవిద్యాలయాల్లో ఉద్యోగాలకు ఎంపికైనటువంటి 593 మందిలో మరి ఎంతమంది, కేవలం 502 మంది మాత్రమే మరి అక్కడ చేరడం జరిగిందనమాట. అంటే 91 మంది చేరేందుకు ముందుకు రాకపోవడంతో ఆ ఖాళీలు భర్తీ కాలేదని రాష్ట్ర ఉన్నత విద్యామండలి తాజాగా ప్రభుత్వానికి లేఖ రాసింది. ఓఈలో చూసినట్లయితే 375 మందికి గాను కేవలం 330 మందే చేరారు. దాంతో అక్కడ మనకు ఓఈలో చూసినట్లయితే ఉస్మానియా యూనివర్సిటీలో దాదాపుగా 45 బ్యాక్లాగ్ పోస్టులు మరి భర్తీ కాకుండా అలాగే మిగిలిపోయినాయి. జేఎన్టీహెచ్లో చూసినట్లయితే 25 మంది చేరలేదు. ఇంకా ఆర్జీయూకేటీలో 9 మంది, మరి తెలుగు యూనివర్సిటీలో 6 మంది, కాకతీయలో 4, అంబేద్కర్లో 3, తెలంగాణలో 2, శాతవాహన పాలమూరు యూనివర్సిటీలో ఒక్కొక్కరు చొప్పున ఉద్యోగాల్లో చేరలేదని చెప్పేసి ఉన్నత విద్యామండలి మరి ప్రభుత్వానికి లేఖ రాసిందనమాట. అంటే ఇన్ని బ్యాక్లాగ్ పోస్టులు ఉన్నాయి సార్. మరి యూనివర్సిటీల్లో చూసినట్లయితే మరి ఎంపికైనటువంటి వాళ్ళు 593, మరి చేరినటువంటి వాళ్ళు కేవలం 502 మంది మాత్రమే, 91 మంది చేరలేదు అని చెప్పేసి లేఖ రాయడం జరిగింది. మరి ప్రభుత్వానికి తెలుసు ఇన్ని ఖాళీలు ఉన్నాయి అని చెప్పేసి, బ్యాక్లాగ్ అయినాయి అని చెప్పేసి. మరి సెకండ్ లిస్ట్ ఇచ్చి డౌన్ మెరిట్ ఉన్నటువంటి అభ్యర్థులతోని భర్తీ చేస్తే గనక మరి ఇక్కడే చూడండి, ఈ యొక్క యూనివర్సిటీలో ఉన్నటువంటి పోస్టులే గమనించండి, 91 కుటుంబాలు బాగుపడతాయి. కాబట్టి మిత్రమా, ఇక్కడ మీరు గ్రూప్ 4కి సంబంధించి మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి. ఆల్రెడీ నేను ఇంతకుముందు కూడా చెప్పడం జరిగింది. మరి 2500 పైచిలికే ఉన్నాయన్నమాట బ్యాక్లాగ్ పోస్టులు అన్నీ కూడా. అంతకన్నా ఎక్కువనే ఉంటాయి కానీ తక్కువ అయితే లేవు. ఇవన్నీ బ్యాక్లాగ్ పోస్టులు డౌన్ మెరిట్ ఉన్నటువంటి అభ్యర్థులతోని భర్తీ చేయవచ్చు. కానీ ప్రభుత్వం అందుకు మరి ఇప్పుడైతే సిద్ధంగా లేదని చెప్పేసి తెలుస్తూ ఉన్నది. ఖచ్చితంగా ఈ పోస్టులన్నీ కూడా రాబోయేటటువంటి గ్రూప్ 3లో మరి వీటిని
కలపడం జరుగుతుంది, అక్కడే మీరు మళ్ళీ పోటీ పడవలసి ఉంటుంది. కానీ ఇప్పుడు మరి ఇచ్చినట్లయితే డౌన్ మెరిట్ ఇచ్చినట్లయితే దాదాపుగా 2500 కుటుంబాలు బాగుపడతాయి. మరి ఆ విధంగా మరి ప్రభుత్వం ఇటు టీజీపీఎస్సీ ఏమైనా అవకాశం ఉంటే గనక మరి చూడాలి అని చెప్పేసి మనం కూడా విజ్ఞప్తి చేద్దాం. కానీ 99% సెకండ్ లిస్ట్ అనేది ఉండదు. మీరు మాత్రం రాబోయేటటువంటి నోటిఫికేషన్ల మీద దృష్టి పెట్టేటటువంటి ప్రయత్నం చేయండి. గ్రూప్ 3కి సంబంధించి ఒకసారి మాట్లాడతాం. గ్రూప్ 3లో మరి ఒక పోస్టుకు 1:196 పోటీ ఉన్నది, ఒక పోస్టుకు 196 పోటీ ఉన్నది అన్నట్టుగా మనం వార్తాపత్రికల్లో ఆల్రెడీ చూసాము. అయితే ఇక్కడ మీరు ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే ఈ గ్రూప్ 3కి సంబంధించి మరి ఎగ్జామ్ రాసి కూడా చాలా నెలలు అయిపోయింది. ఫైనల్కి ఇప్పటి వరకు ఎందుకు ఇవ్వడం లేదు అని చెప్పేసి అభ్యర్థులు అడుగుతున్నారు. ఫైనల్కి ఇచ్చినట్లయితే మాకు ఎన్ని మార్కులు వస్తున్నాయో చెక్ చేసుకుంటాం కదా. ఒక మార్కు ఎక్కువ రావడం కానీ తక్కువ రావడం కానీ జరిగినా కానీ అది మరి 100 మందిని కిందికి నెట్టేయడం కానీ 100 మంది తర్వాత మనం పైకి వెళ్ళడం కానీ జరుగుతుంది. కాబట్టి మరి జిఆర్ఎల్ జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ఎప్పుడు ఇస్తారు, ఫైనల్కి ఎప్పుడు ఇస్తారు అనేది చాలామంది అభ్యర్థులు అడుగుతున్నారు. మిత్రమా, ఖచ్చితంగా గ్రూప్ 3కి సంబంధించి ఈ మంత్ ఎండ్ లోపు ఖచ్చితంగా ఆలోపు మనకు ఫైనల్కి వస్తుంది. జిఆర్ఎల్ కూడా వచ్చేటటువంటి అవకాశం అయితే ఉన్నది, ఫలితాలు కూడా వస్తాయి, నో ప్రాబ్లం. ఇక్కడ మనకు మార్చిలోనే ఖచ్చితంగా ఇవన్నీ కూడా ఇచ్చేటందుకైతే టీజీపీఎస్ అయితే ఏర్పాటు అయితే చేస్తున్నది. ఖచ్చితంగా మనకైతే మొదట గ్రూప్ 1 ఫలితాలు రాబోతున్నాయి, దాని తర్వాత గ్రూప్ 2 వస్తాయి, దాని తర్వాత గ్రూప్ 3 వస్తుంది అనేటటువంటి అంశాన్ని గుర్తుపెట్టుకోండి. అంటే బ్యాక్లాగ్ పోస్టులు ఎక్కడ మిగలకుండా ఈ విధంగా భర్తీ చేసేటందుకు ఆల్రెడీ మనకు టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం సార్ ఆల్రెడీ ఏర్పాట్లు అనేవి చేస్తున్నామని గతంలో కూడా చెప్పడం జరిగింది. మీరు ఒకటే మార్చ్ మంత్ ఎండ్ వరకు, ఈ నెల మంత్ ఎండ్ వరకు ఆగాల్సిందే. ఆలోపు ఎలక్షన్ కోడ్ ఉన్నా సరే అండి, ఎలక్షన్ కోడ్ ఉన్నా కానీ వచ్చేసాయి, ఫలితాలు ఇవ్వడానికి ఎలాంటి అడ్డంకి కాదు. నియామక పత్రాలు మాత్రమే ఇవ్వకూడదు. మరి ఎలక్షన్ కోడ్ ఉన్నా కానీ ఫలితాలు ఇవ్వచ్చు, ఫైనల్కి ఇవ్వచ్చు, మరి రిజల్ట్ ఏదైనా ఇచ్చుకోవచ్చు. కాబట్టి ఇక్కడ మీరు గమనించేటటువంటి ప్రయత్నం అయితే చేయాలి. అదే విధంగా చూసినట్లయితే మరి ఎస్డబ్ల్యూకు సంబంధించి ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మరి ఇప్పటిది కాదు నాన్న ఈ నోటిఫికేషను, 2022 డిసెంబర్ నోటిఫికేషను. దాదాపుగా మరి 2-3 సంవత్సరాల పైగా మరి సమయం గడుస్తున్నా కానీ ఇప్పటి వరకు కూడా మనకు ఫైనల్ సెలక్షన్ జాబితా రాలేదు. ఇక్కడ నిరుద్యోగులందరూ కూడా బాధపడుతున్నటువంటి అంశం ఏంటంటే పరీక్ష రాయడం ఒక ఎత్తు అయితే, ప్రిపరేషన్ చేయడం ఒక ఎత్తు అయితే, మరి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవడం ఒక ఎత్తు అయితే, వాటి ఫలితాల కోసం ఎదురు చూడడం మరొక ఎత్తు అయిపోయింది తెలంగాణలో అని చెప్పేసి తెలంగాణ నిరుద్యోగులందరూ కూడా బాధపడుతున్నారు. ఎందుకు అంటే కనుక ఎప్పుడు ఏదో ఒక ఎలక్షన్ కోడ్ రావడం, లేదంటే ఆలస్యంగా మరి ఫలితాలను ప్రకటించడం, ఆలస్యంగా వాల్యుయేషన్ అనేది చేయడము, మరి ఇదంతా చూస్తూ ఉంటే ఒక జీవిత కాలం కూడా సరిపోతలేదు సార్ ఒక నోటిఫికేషన్కి ప్రిపేర్ అవ్వాలంటే అని చెప్పేసి చాలామంది కామెంట్ చేస్తున్నారు. అది నిజమే. కాబట్టి ఇక నుంచి అయినా కానీ మనకు జాబ్ క్యాలెండరు కొత్తది ప్రకటించాలి. దాని ప్రకారంగానే షెడ్యూల్ ప్రకారంగా అన్ని కూడా పరీక్షలు నిర్వహించడం కానీ, ఫలితాలు ప్రకటించడం కానీ, నియామక పత్రాలు ఇవ్వడం కానీ చేస్తే గనక మరి వాళ్ళ యొక్క సమయం అనేది మరి వృధా కాకుండా ఇటు ప్రభుత్వాలు కాపాడినటువంటి వాళ్ళు అవుతారు. కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క విషయాన్ని మరి ప్రభుత్వ పెద్దలు, టీజీపీఎస్సీ పెద్దలు ఆలోచించాలని చెప్పేసి ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాము. రైట్. మరి కొద్ది రోజుల క్రితమే మరి 4th స్పెల్ కూడా పిలవడం జరిగింది. వాళ్ళందరికీ కూడా మరి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది క్లియర్ కావడం జరిగింది. ఈ మధ్యనే మనం చూసాము ఫిబ్రవరి 18, 19 తేదీల్లో మరి ఇదంతా కూడా 4th స్పెల్కు సంబంధించి అయితే మరి సర్టిఫికేట్ వెరిఫికేషన్ పిలిచారనమాట. ఎందుకు సార్ ఇలా పిలుస్తున్నారని చెప్పేసి చాలామంది కామెంట్ చేస్తున్నారు. చూడండి, అక్కడ మనకు క్యాండిడేట్స్ షార్ట్ ఫాల్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇంకా కొంతమందికి అవకాశం ఇవ్వడం జరుగుతుంది మిత్రమా. అయితే ఇదంతా కూడా మనకు 18వ తారీఖు 20 తారీఖులో అయిపోయింది. కాబట్టి ఖచ్చితంగా మనకు ఈ నెలలోనే మనకు ఎస్డబ్ల్యూకి సంబంధించినటువంటి ఫైనల్ ఫలితాలు అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 100% మంత్ ఎండ్ లోపు ఖచ్చితంగా వస్తాయండి. అంతకన్నా ల్యాగ్ అయితే చేయరు, అంతకన్నా ముందుకైతే తీసుకుపోరు. డెఫినెట్లీ ఇవన్నీ కూడా క్లియర్ చేసి, ఎందుకంటే మరి రాబోయేటటువంటి ఏప్రిల్ కానీ మే నెల ఇవన్నీ చూసుకుంటే కనుక కొత్త నోటిఫికేషన్లు టీజీపీఎస్సీ ఇవ్వాల్సి ఉంటుంది. లైక్ ఏంటంటే కనుక మళ్ళీ గ్రూప్ 1 ఇవ్వాలి, అదేవిధంగా గ్రూప్ 2 కానీ గ్రూప్ 3 కానీ, అదేవిధంగా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, ఇవన్నీ కూడా నోటిఫికేషన్లు వచ్చేటందుకు అవకాశం ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా ఇవన్నీ క్లియర్ చేస్తేనే మరి అవన్నీ ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఇవన్నీ కూడా మనకు ఈ నెల వచ్చే నెల మొత్తం క్లియర్ అయిపోతుంది.
ఎస్డబ్ల్యూకి సంబంధించి మాత్రం ఖచ్చితంగా బ్యాక్గ్రౌండ్ వర్క్ జరుగుతుందని చెప్తున్నారు ఫైనల్ సెలక్షన్ జాబితాకు సంబంధించి. మరి మంత్ ఎండ్ లోపు డెఫినెట్లీ మరి దీనికి సంబంధించినటువంటి ఫైనల్ జాబితా వచ్చేటటువంటి అవకాశం అయితే ఉన్నది. చాలామంది మిత్రులు దీనికోసం అంటే ఎస్డబ్ల్యూ జాబ్ వస్తుందని చెప్పేసి దీనికోసం చదివి పోయిన డిఎస్సి 2024 వదులుకున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అదేవిధంగా దీనికోసం ఉద్యోగాలు మానేసి చదివినటువంటి మిత్రులు చాలామంది ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా కానీ ఆలస్యం చేయకుండా వెంటనే ఫలితాలు ప్రకటించాలని చెప్పేసి నిరుద్యోగుల తరపున ప్రధానంగా మేము చేస్తున్నటువంటి డిమాండ్గా ఇక్కడ మీరందరైతే గమనించాలి మిత్రమా. ఇంకా ఏమైనా లేటెస్ట్ అప్డేట్ ఉన్నా కానీ మన ఛానల్ ద్వారా మీకు ఎప్పటికప్పుడు అందించేటటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. సదా విద్యాసేవలో మీ యొక్క మాస్టర్ టీవీ ఎడ్యుకేషన్. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.